మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో బర్రెలుండి పాలకి ఏమాత్రం కొదవ లేకున్నా నాకు పాలు తాగడం ఎందుకో ఇష్టం ఉండదు. నా అలా మా పిల్లలు తయారు కాకూడదని చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి బలవంతంగా పాలు తాపిచ్చి పాలైతే అలవాటు చేసిన. ఫోన్లే పిల్లలు దారికి వచ్చినారు అన్నో ఇన్నో పాలు తాగుతున్నారు అని అనుకునే లోపే వాళ్ళ సార్ ఒక పెద్ద షాక్ ఇచ్చినాడు మాకి. దీన్ని కట్ చేస్తే రెగ్యులర్ లాగానే మిల్కి స్కూల్ కి పోయి ప్రేయర్ లో నించుంది. అక్కడి వరకు బాగానే ఉంది. దాని తర్వాత వాళ్ళ పీటీ సార్ వచ్చి ఎవరెవరు పొద్దున్నే పాలు తాగి వచ్చినారో వాళ్ళందరూ చేతులు ఎత్తండి అని అన్నారంట. పిల్లలందరూ ఒక ముగ్గురు నలుగురు అయితే ఎత్తినారంట. ఇదే మాట మిల్క్ వచ్చి నాకు చెప్పింది. అలా చెప్పేలోపు నేనైతే పొంగిపోయినా. సార్ ఖచ్చితంగా మెచ్చుకొని ఉంటాడు. పొద్దున్నే పాలు తాగి రావాలి స్కూల్ కి అని చెప్తాడేమో అని అనుకున్నా. కాకపోతే కాదు, సీన్ రివర్స్ అయింది. పొద్దున్నే ఖాళీ కడుపుతో పాలు అస్సలు తాగకూడదు, మీరు ఏమన్నా తిన్న తర్వాత పాలు తాగాలి అని చెప్పినాడంట. దెబ్బకు నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇంకా ఆ రోజు నుంచి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్ కి పంపిస్తున్నా. సాయంత్రం వచ్చిన తర్వాత పాలిస్తున్నా. బాదం తింటే మైండ్ షార్ప్ గా పనిచేస్తుంది అని అంటారు, అది నిజమేనా? నాకేంటి మరి బాదం నానబెట్టాలనేది కూడా గుర్తుండట్లేదు. అందుకోసమే నానబెట్టిన బాదంలు ఇలా మా పొట్లోకి పోతాయో లేదో మళ్ళీ అలా గిన్నెలో వేసి నానబెట్టేస్తా కొత్త బాదంలు. ఇవి డైలీ తీసుకుంటేనన్నా మా ముగ్గురికి మైండ్ లో ఉన్న మట్టిలో తెలివి అనే మొలకలు మొలుస్తాయని మా ఆయనకి ఎక్కడో ఒక చిన్న ఆశ. అయినా బాదం తింటే బ్రెయిన్ పెరుగుతుందని ఎవరండి చెప్పింది? ఇవి తింటున్నప్పటి నుంచి ఇంట్లో ఎక్కడైనా ఏదైనా వస్తువు పెడితే అది మర్చిపోతున్నాను, ఎక్కడుందో వెతకాల్సింది వస్తుంది 10 సార్లు. ఆ మాట నిజమే అయింటదక్క, కాకపోతే మనలాంటి వాళ్ళకి కాదు, బ్రెయిన్ ఉన్న వాళ్ళకైతే పనిచేస్తుంది అని అంటారా? ఓన్లే నా బ్రెయిన్ షార్ప్గా ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ కత్తి షార్ప్గా ఉంటే చాలు ఈ కూరగాయలు కట్ చేయడానికి. అయినా విలువైన వస్తువులని ఎక్కువగా వాడకూడదని పెద్దలు చెప్తుంటే విన్నా, అందుకే నేను నా బ్రెయిన్ ఎక్కువగా వాడను. అర్థం చేసుకోరు. మీరు కూడా మీ పిల్లలకి పొద్దున్నే పాలు తప్పించే స్కూల్ కి పంపిస్తున్నారా? అయితే ఆ పీటీ సార్ ఎందుకు చెప్పినాడు బా మాట? ఆ మాట నిజమే అయింటే ఒకసారి ఆలోచించండి. కట్ చేసిన కూరగాయలతో ఒక వంటకం అయితే తయారు చేసి మా పిల్లల ఎదురుగైతే పెట్టినా. వాళ్ళు తినేలోపు నేను ఈ నోట్బుక్ లో ఉన్న క్వశ్చన్స్ అయితే చెక్ చేయాలి, లేదంటే అక్క తప్పులు రాసి వస్తుంది ఎగ్జామ్ లో. మళ్ళీ మా ఆయన ఫీల్ అయిపోతాడు, వీళ్ళకి ఎన్ని బాదంలు పెట్టినా లాభం లేదురా అని. ఒక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలో అనిపించింది కమెంట్ చేయండి. బాయ్.